నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఛానల్. హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. సో ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ మహిళలపై కాస్త అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన మహిళా లోకం అంతా కూడా బగ్గుమంటుంది. అటు మహిళా కమిషన్ కూడా విచారణకు రావాలని చెప్పేసి శివాజీని ఆదేశించింది. ఇటు మహిళా లోకం అదే మహిళా సంఘాలన్నీ కూడా శివాజీ పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఎటకేలకు నిన్న సాయంత్రం సమయంలో హీరో శివాజీ స్పందించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం ఈ విషయం పైన. మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ POW సంజయ్ గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం చెప్పండి, హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అతను చాలా దురహంకారంతో, స్త్రీల పట్ల చులకన భావంతో చేసిన వ్యాఖ్యలు. నిస్సందేహంగా అతను ఈరోజు క్షమాపణ కోరి ఉండవచ్చు. ముందు నోరు జారాడు, ఆ తర్వాత క్షమాపణ కోరాడు. అంటే మనం అసలు దీని వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇవాళ సినిమాల్లో ఆయన హీరోయిన్లనే ఉద్దేశించి మాట్లాడాడు కదా. హీరోయిన్లని ఉద్దేశించి మాట్లాడినప్పుడు హీరోయిన్లు తమ బట్టల సెలక్షన్ తామే చేసుకుంటారని ఆయన అనుకున్నాడా? అంటే ఆయన చాలా క్లారిటీతో మాట్లాడవచ్చు. ఆయన ఆ రంగం నుంచి వచ్చినాడు. బయటోడు అంటే తెలియకపోవచ్చు, ఆ హీరోయిన్లు ఇట్లాంటి బట్టలు వేసుకుంటున్నారు అందుకే ఎగబడుతున్నారు, వాళ్ళు ఫంక్షన్లకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నారు మీద పడి. మొన్న చూసాం నిధి అగర్వాల్ విషయం, సమంత విషయంలో చాలా డిస్టర్బ్ చేశారు, పబ్లిక్ న్యూసెన్స్ చేశారు. వాళ్ళని పిలిచేదే హీరోయిన్లని ఇనాగ్రేషన్లకు పిలుస్తారు. ఆ రకరకాల జ్యువెలరీ కానీ బట్టలు కానీ దీనికి సంబంధించి. సరే వాళ్ళు హీరోయిన్లు కాబట్టి సరే వాళ్ళదైన స్టైల్స్లో వాళ్ళు వస్తారు. కానీ ఎవరండి ఎగబడి అంటే వాళ్ళు ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీ? హీరోయిన్లు అయినంత మాత్రాన వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉండదా, ప్రైవసీ ఉండదా? ఒక షాప్ వాళ్ళు వాళ్ళని ఎందుకు పిలిచారు అంటే, సమాజంలో ఎంతో మంది ఉన్నారు, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, సమాజానికి ఉపయోగపడేవాళ్ళు. వాళ్ళందరినీ కాకుండా హీరోయిన్లనే పిలిచారు అంటే అదొక అట్రాక్షను, లేకపోతే అదొక పబ్లిసిటీ ఆ ప్రోడక్ట్కో వాళ్ళ షోరూమ్స్ సంబంధించో. అంతే కదా వ్యవహారం. దాని మీద ఆమె అక్కడ వాళ్ళు వస్తే మీద పడి ఎట్లా పడితే అట్లా ప్రెస్ చేయడము, టచ్ చేయడము, శరీర భాగాల్ని టచ్ చేయడము, ఇదంతా చేసిన వాళ్ళ తప్పుగా చూడాలి. కానీ అదంతా వదిలేసి వీళ్ళు బట్టలు వేసుకొచ్చిండ్రు కాబట్టి వాళ్ళు టచ్ అయిపోద్దేసింది అని అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నాడు. ఆయన క్షమాపణ కోరినప్పుడు కూడా నేను 2 పదాలు బూతు పదాలు లేదా 2 అశ్లీల పదాలు వాడాను, అది ఒకటే క్షమాపణ అడుగుతున్నాడు. కానీ అసలు అతని ఉద్దేశమే తప్పంటున్నాను. ఏ షాప్స్కి ఇనాగ్రేషన్కి వచ్చినా వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. ఆ షాపు వాళ్ళు వాళ్ళని తమ పబ్లిసిటీ కోసం, ప్రమోషన్ కోసం పిలుచుకున్నారు. వాళ్ళు ప్రమోషన్ కోసం పిలుచుకున్నారు, వీళ్ళు ప్రమోషన్ కోసం వచ్చారు. అంతే చూడాలి తప్ప ఎవరికి మీద పడో ఇబ్బంది పెట్టి సఫకేట్ చేసే రైట్ లేదు అనేది అతను మాట్లాడాలి. అట్లా మాట్లాడితే శివాజీకి ఏమైనా అందము చందము ఉంటుంది. అది కాకుండా ఆయన వాడిన పదాలు తప్పని తర్వాత వెనక్కి తీసుకోవచ్చు, కానీ అతని కాన్సెప్టే రాంగ్ అని మేము చెప్పదలుచుకున్నాం. చాలా అనుచిత వ్యాఖ్యలు, దురహంకారంతో, చులకన భావంతో, అజ్ఞానంతో మాట్లాడాడు. ఇకపోతే బట్టలు, హీరోయిన్లు వేసుకునే బట్టలు, ఆయన నిజంగా ఆయనకి ఏమైనా మాట్లాడాలంటే, నిర్మాతలారా, దర్శకులారా, హీరోలారా, హీరోయిన్లకు ఆ బట్టలు వేయకండి. అంటే హీరోలు పై నుంచి కిందికి సూట్లు వేసుకుని ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత బాగుంటుంది హీరోయిన్లకు అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు, వాళ్ళు గంతులు వేస్తారు. మరి ఏ హీరోయిన్ స్టాండ్ తీసుకున్నాడా? ఈమె నేనేమో ఫుల్ బట్టలు వేసుకున్నా, ఆమె బట్టలు లేవు కదా, ఆమెకు తగ్గిపోయినాయి, ఇండి లేనట్టుగా ఉన్నాయి, నేను ఈమెతోటి డ్యాన్స్ చేయను లేదా ఆ నిర్మాతకో ఆ దర్శకుడికో చెప్పగలిగాడా అని అడుగుతున్నా. ఎందుకు హీరోయిన్లని ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ అది ఆయనకి ఇబ్బందికరంగా ఉంటే ఆయన ఒక నిర్మాతకి ఎప్పుడైనా చెప్పాడా, ఒక దర్శకుడికి ఎప్పుడైనా చెప్పాడా? ఆయన నటించిన సినిమాల్లో కనీసం ఆయన నటించిన సినిమాల్లో, నా సినిమాలో నేను హీరోగా నటిస్తున్న సినిమాలో ఇట్లా ఎందుకు చూపిస్తున్నారు అని ఒక నిర్మాతను దర్శకుడిని అడిగాడా? ఇంకో రెండో విషయం ఏంటంటే, గతంలో ఎవరైనా ఇబ్బంది పడి కంఫర్టబుల్గా లేని డ్రెస్సులు మేము వేసుకోమంటే వాళ్ళ పాత్రలే పోయినాయి అని హీరోయిన్లు చెప్పారు. మరి ఈయనేమన్నా ప్రొటెక్ట్ చేస్తాడా? నేను ఈ బట్టలే వేసుకుంటా, నేను ఈ బట్టలే వేసుకుంటా అని గనక ఎవరైనా అంటే వాళ్ళ పాత్రల్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి సినిమా రంగంలో ఉందా? ఇక మూడో విషయం ఏంటంటే, అసలు చాయిస్ ఆయన సావిత్రమ్మలా ఉండాలి, సౌందర్యలా ఉండాలి అంటే, ఇవాళ సినిమా రంగంలోకి వచ్చిన ఎంతోమంది హీరోయిన్లు వాళ్ళు ఎవరైనా మేము చీరలు కట్టుకో, లంగావణీలు వేసుకోమని గొడవ పడిన సందర్భాలు ఉన్నాయా? ఆ పాత్రలను బట్టి వాళ్ళు లంగావణీలు వేసుకున్నారు, చీరలు వేసుకున్నారు, ఇంకో డ్రెస్సులు వేసుకున్నారు. ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్స్? వాళ్ళు మాత్రం కాదు. అట్లాగే ఇవాళ హీరోయిన్లుగా ఉన్న వాళ్ళు ఒకవేళ బికినీ డ్రెస్లో ఇంకేవో డ్రెస్సులు వేసుకోనంటే వాళ్ళు చాలా ఇబ్బందిని, అంటే కొన్ని పాత్రలు మేము వదులుకున్నాం మంచి పాత్రలని. అట్లాగే
ఇవాళ ఉద్యోగ రంగాల్లో కావచ్చు, మీ మీడియాలో న్యూస్ చదివే టీవీ యాంకర్లు ఉన్నారు. వాళ్ళు మేము చీరే కట్టుకుంటాం, ఒక ఈటీవీ తప్ప ఏ టీవీల్లో కూడా యాంకర్స్కి చీరలు లేవు. వీళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మేము చాలా సాంప్రదాయాలను పాటిస్తాము, మేము భారతీయ సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇట్లా పట్టుకుని వేలాడుతున్నాం, మేము వాటి కోసమే బతుకుతున్నాం, కాబట్టి మేము టీవీ చీరలు కట్టుకునో లంగా ఓణీలు కట్టుకునో న్యూస్ చదువుతాం అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయా? శివాజీ ఇప్పిస్తాడా? నేను అడుగుతున్నా. చీర అని ఆయన అంత డిమార్కెట్ చేసి చెప్పాడు కదా. ఇవాళ ఐటీ సెక్టర్లో జాబ్స్ కావచ్చు, మీడియాలో కావచ్చు, వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్సులు వాళ్ళు వేసుకోవడమే కాకుండా వాళ్ళకు డ్రెస్ కోడ్ పెడుతున్నారు, బ్లేజర్లు వేసుకుని న్యూస్ చదవడం. ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు? అంటే భారతీయ సాంప్రదాయానికి వీళ్ళంతా వ్యతిరేకమా? ఎట్లా వాళ్ళు డిఫైన్ చేస్తారు? వీళ్ళే బతుకమ్మలు వస్తే లేకపోతే పండగలు వస్తే మంచిగా చీరలు నగలు పెట్టి చేపిస్తారు, మిగతా టైంలో బ్లేజర్లు వేసి న్యూస్లు చదివిస్తారు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ వాళ్ళ చేతిలో లేవు పాపం. వాళ్ళకి ఉద్యోగం కావాలంటే కొన్నిసార్లు డ్రెస్ కోడ్లు పాటిస్తున్నారు. ఉద్యోగం కావాలంటే అంత చాయిస్ వాళ్ళున్న పోటీ ప్రపంచంలో అంత చాయిస్ లేదు. ఇంకోటి అన్నీ కూడా మార్కెట్, సర్వం కూడా వ్యాపారమయం. ఈ డ్రెస్సులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బ్రాండెడ్ డ్రెస్సులు కానీ ఇవన్నీ మార్కెట్ సంస్కృతిలో భాగం, వ్యాపార సంస్కృతిలో భాగం. అందులో భాగంగా వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మాలని నెరవేర్చాలన్నా, లేదంటే వాళ్ళ ఉద్యోగాల్ని కాపాడుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి ఈ వ్యాపార సంస్కృతిలో వాళ్ళు కూడా భాగం అవుతారు. ఆ ప్రతిదీ వాళ్ళ చాయిస్ ప్రకారం ఉంటుంది అనుకుంటే అది అంతకన్నా భ్రమ మరొకటి లేదు. రెండోది ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు వాళ్ళకి ఎటువంటి దుస్తులు వేసుకుంటే వాళ్ళకి నప్పుతుంది, ఏ డ్రెస్లు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయని. వీళ్ళు ఎవరండి చెప్పడానికి? ఇవాళ కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు న్యూడ్లుగా నడుస్తున్నారు. మా బిల్డింగ్లోకే బట్టలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామీజీలు ఉన్నారు, ఒక మతానికి చెందిన వాళ్ళు. మరి అది కూడా మాకు ఇబ్బందే. ఒంటి మీద బట్టలే లేకుండా బయట మనుషులు తిరుగుతుంటే చాలా గలీజ్గా ఉంటుంది. మరి ఆ ఇటువంటి ఇబ్బందుల్ని ఎవరైనా మాట్లాడారా? కండలు చూపించే హీరోలు ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఇవన్నీ కూడా బాడీ షేమింగ్స్ కానీ, లేదా ఈ బట్టలు వేసుకుంటేనే మీకు గౌరవం అని చెప్పడం, ఇది వన్ సైడ్ జడ్జిమెంట్. మీకు ఆ రైట్ లేదు, శివాజీకి హక్కు లేదు. ఆయన ఏదో 2 పదాలు వాడాను వెనక్కి తీసుకుంటాను కదా, నీకు మాట్లాడే రైటే లేదురా బాబు. నువ్వెవరివి చెప్పడానికి? వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరైనా డీసెంట్గా డిగ్నిటీతో ఉండాలని కోరుకుంటే తప్పు కాదు, కానీ ఈ రకంగా వాళ్ళ మీద రుద్దడం. ఇవాళ డీసెన్సీ డెకోరం అనేది కేవలం బట్టల్లోనే లేదు, కల్చర్లో ఉంది. ఆయన అంత అగ్లీ లాంగ్వేజ్ వాడాడు. అది డీసెన్సీయా? అది డిగ్నిటీయా? కాదు కదా. డిగ్నిటీ కానీ డీసెన్సీ కానీ మనిషికి ఉండాలి, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇవాళ ఆడవాళ్ళ దుస్తుల్లోంచి మీరు ఇండీసెన్సీ చూపిస్తున్నారు. మీ మాటల్లో ఉన్న ఇండీసెన్సీని ఎవరు మాట్లాడాలా? చాలా దురహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇంకెవరు కూడా చేయదు. వీళ్ళే చేతులకు గాజులు తొడుక్కుని లేవంటారు. వీళ్ళే అంటే గాజులు తొడుక్కున్న వాళ్ళేమో తక్కువైనట్టు, మేము గాజులు తొడుక్కుని లేము, వీళ్ళ పురుషత్వాలు వీరత్వాలు ప్రదర్శించడానికి మేము గాజులు తొడుక్కుని లేమంటారు. మళ్ళీ వీళ్ళే అట్లా తొడుక్కుంటేనే మీకు అందం అంటారు. ఏంది ఇది? అంటే వీళ్ళు ఆడవాళ్ళ మీద ఏకపక్షంగా జడ్జిమెంట్లు చేసుకుంటూ రుద్దడం తప్ప మరొకటి కాదు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు శివాజీ లాంటి చిన్న హీరో చేసినప్పుడు మాత్రమే మహిళా సంఘాలు బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో బాలకృష్ణ లాంటి పెద్ద పెద్ద హీరోలు చేసినప్పుడు మహిళా సంఘాలు ఎటే లేనాయి. బాలకృష్ణ ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ ఆడవాళ్ళ గురించి కాస్త అసభ్యంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు మహిళా సంఘాలు ఎడిపోయాయని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడు చెప్పులు చీపులతో జోపమన్నా, ఇంకా శివాజీని అనలేదు కదా. బాలకృష్ణ అట్లా మాట్లాడితే ఎంత అహంకారం! బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ ఆడవాళ్ళ పట్ల ఇంత చెత్తగా మాట్లాడతావా? ఇట్లాంటి వాళ్ళని చెప్పులు చీపులతో జోపాలంటే పాపం ఆ కులపోళ్ళు వాళ్ళు మస్తు మంది నాతో కొట్లాడినరు, నా మీద వ్యాఖ్యలు పెట్టారు. ఎవరు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చిరంజీవి యాక్ట్ చేసిన సినిమాల్లో అబ్సీనిటీ ఉన్నా, రవితేజ సినిమాల్లో ఉన్నా, పూరి జగన్నాథ్ తీసినా, ఈవీవి సత్యనారాయణ తీసినా మేము మాట్లాడాం. ఎవరికి మాట్లాడలేదు? చిరంజీవికి మాట్లాడలేదు, రామ్ చరణ్కి మాట్లాడలేదు. ఇది ముఖ్యంగా బాలకృష్ణ అప్పుడైతే చెప్పులు చీపులతో తన్నండి అన్నా, మరి ఈయన ఇంకా అనలేదు అంత మాట. కాబట్టి అజ్ఞానంతో మాట్లాడొద్దు. ఖచ్చితంగా ఎవరైనా అంటాం. మాకేం అవసరం అండి? సావడానికి సిద్ధపడి ఉద్యమాల్లో ఊపా కేసులు పెట్టించుకుని ఇంత పోరాటాలు చేస్తున్న వాళ్ళు ఈ విషయాలు, ఇది ఆడవాళ్ళ డిగ్నిటీకి, ఆడవాళ్ళ మీద ఏకపక్షంగా అతను కామెంట్ చేశాడు కాబట్టి మాట్లాడాం. ఎవరు మాట్లాడినా మాట్లాడతాం. గతంలో చలపతిరావు మాట్లాడితే పోయి కేసే పెట్టాం. ఎప్పుడు చేయలేదు. అంటే ఒక్కొక్కవేళ కొన్ని సందర్భాల్లో మేము
అనారోగ్యాలతో ఉండో లేదా హెల్త్ కండిషన్స్ ఎలవ్ చేయకో కుటుంబ పరిస్థితులు బాగాలేకపోతే రియాక్ట్ కాకపోతే ఒకటి అర కాలేదేమో తెలీదు, కానీ మ్యాక్సిమం మేము రియాక్ట్ అవుతాం. మాకేంటండి ప్రభుత్వాలతోటే కలపడుతున్నాం. ఆపరేషన్ కగారుకి వ్యతిరేకంగా పోరాడతాం, ఆదివాసీల మీద జరుగుతున్న విధ్వంసకాండకి వ్యతిరేకంగా పోరాడతాం. వీళ్ళ మొఖాలు ఎంత, వీళ్ళ బతుకులు ఎంత. వీళ్ళు హీరోలు అయితే పైసలు ఉన్న వాళ్ళు అయితే ఎవడన్నా భయపడేటోడు ఉన్నాడా? ఈ సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే వాటికే భయపడము, వెనకడుగు వేయము, మడమ తిప్పే ప్రసక్తే లేదు. కాకపోతే వీళ్ళు చెత్త గుమ్మరించుకుంటూ పోతారు. రామ్ గోపాల్ వర్మ అనలేదా? ఎవరిని అనలేదు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిన మాటలు వ్యాఖ్యలను బట్టి ఎవరినైనా అంటాం, వీళ్ళని అనం అనేది లేదు. సినిమా రంగం అనేది చూసి బెదిరేది అంతకన్నా లేదు. అంటే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు సమాజంలో అటు అత్యాచారాలు కావచ్చు, చిన్నపిల్లల పైన ముఖ్యంగా రేపులు, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ వల్లనే ఇంత ఎక్కువ మోటివేట్ అవుతున్నారు ప్రజలు అని చెప్పేసి, యువకులు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇది సమర్థిస్తారు మీరు? అసలు ఎట్లా చెప్తారు ఈ విషయంలో? ఇది ఏజ్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్ అండి. పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళ బట్టలు అక్కడ ఏమన్నా రెచ్చగొట్టే విధంగా ఉంటాయా? చిన్నపిల్లలు జాంగా వేసుకున్నా రెచ్చగొట్టే విధంగా ఉంటాం కదా. చిన్న పసి పాప, నెలల పాప ఒట్టి జాంగా వేసి అక్కడ పడుకోబెట్టిన అమ్మ స్నానం చేసి పౌడర్ వేసి జాంగా వేసి పడుకోబెడుతుంది పిల్లకి ఎండాకాలం వస్తే. అంటే బట్టలు ఆమె ఒట్టి జాంగా వేసి పడుకుంది కాబట్టి వీరికి కోరిక పుడుతుంది అంటే దాన్ని ఏమనాలా? దాన్ని వాడి బుర్రలో ఉన్న బుద్ధి అనాలా. అది ఇప్పుడు శివాజీ అయినా బాలకృష్ణ అయినా ఇంకొకళ్ళైనా ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడడం, అత్యాచారం చేయడమైనా, లైంగిక వేధింపులకు పాల్పడమైనా ఇది వాళ్ళ బుర్రల్లో ఉన్న బుద్ధి, బుర్రల్లో ఉన్న చెత్త, బుర్రల్లో ఉన్న బూజు. ఇది వాళ్ళ మైండ్ సెట్, అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు మన పక్కింట్లో మనకి ఇష్టమైనటువంటి వంటకం ఏదో వండుతారు, అది స్వీటే కావచ్చు, చాలా నెయ్యితో వాళ్ళు స్వీట్ చేస్తే మనకి ఇష్టం, మనకి గుమగుమ వస్తుంది. మనం టెంప్ట్ అయిపోయి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి తెచ్చేసుకుని తింటున్నామా? తినట్లేదు కదా. అట్లాగే బిర్యానీ ఇష్టం అండి, ఎక్కడో పోతే బిర్యానీ స్మెల్ వస్తుంది, మటన్ స్మెల్ వస్తుంది, ఎండు చేపల స్మెల్ వస్తుంది, ఇష్టం పోయి వాళ్ళ ఇంట్లో పోయి తెచ్చుకుంటున్నామా? మనం తెచ్చుకోవట్లేదు కదా. మనం ఒక నియంత్రణ పాటిస్తాం. నాకు ఎంత టెంప్ట్ అయినా, నోట్లోకి నీళ్ళు వచ్చినా నేను వాళ్ళ ఇంట్లోకి పోయి తెచ్చుకుని తినడం సభ్యత కాదు అనుకుంటాం కదా. ఆ టెంప్టేషన్ ఇక్కడ కలిగినా వాళ్ళకి ఇన్ కేస్ అది వాళ్ళ సమస్య. కానీ అందుకని మేము మాట్లాడతాం, అందుకని మేము మీద పడతాం, అందుకని మేము అత్యాచారాలు చేస్తామంటే అది సభ్యత సంస్కారం కాదు, నేరం కూడా. పక్కింట్లోకి పోయి వాళ్ళు వండుకున్న కూర తెచ్చుకుంటే నేరం అయినప్పుడు ఒక అమ్మాయి మీద నేను టెంప్ట్ అయినా అంటే అరే నిండుగా బట్టలు వేసుకుంటే టెంప్ట్ గారని గ్యారెంటీ ఎవడని ఇస్తాడా? చెప్పండి. ఇవాళ నా 98% అత్యాచారాల్లో సాంప్రదాయ దుస్తులు వేసుకున్న వాళ్ళే గురయ్యారు. దళితులు, పేదలు, బహుజనులు, కింద వర్గాలు, నిస్సహాయంగా కనపడిన వాళ్ళు, హెల్ప్లెస్ వాళ్ళు అత్యాచారాలకు గురయ్యారు. అంతేకాని మోడర్న్ డ్రెస్లు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటే అత్యాచారాలకు గురయ్యారు అనేది ఏం లేదు ఎక్కడ. అత్యాచార నేరస్తులందరినీ చూడండి, అత్యాచార బాధితులందరినీ చూడండి, ఎవరో తెలుస్తుంది. కాబట్టి బట్టలు కారణం కానే కాదు. అండ్ అసలు మనకి ఇన్ని మాట్లాడతాం కదా, అసలు ఆ అమ్మాయిలు ఎట్లన్నా ఉండని, ఎక్కడైనా ఉండని, ఎవరైనా కానీ ఆమె అంగీకారం లేకుండా ఒంటి మీద చేయొద్దని ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? అది కదా చెప్పవలసింది, ఇవి కాదు కదా. కాబట్టి బట్టలు బుల్షిట్, నాన్ సెన్స్. అది ఎక్కడా కూడా బట్టల కారణంగా అత్యాచారాలు జరిగినాయి అనేది లేదు. మరి దానికన్నా ఎక్కువగా పోర్న్ ప్రేరేపిస్తుంది కదా. పోర్న్ వస్తుంది కదా మన దగ్గర. అనేక దేశాల్లో, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో బ్యాన్ అయిన పోర్ను మన దగ్గర ఎందుకు వస్తుంది? భారత పాలకులు హిందుత్వ సంస్కృతి గురించి మాట్లాడేవాళ్ళు, హిందూ మత రక్షకులు, హిందూ మతం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఈ పోర్న్ కల్చర్ని ఎందుకు రాణిస్తున్నారు? ఈ పబ్బుల్ని ఎందుకు నడుపుతున్నారు? ఇవన్నీ మరి అక్కడ కూడా జరగాలి కదా. అట్లా కాదు కదా. అంటే అత్యాచారాలు ఆడవాళ్ళ మీద చేయమనే పోర్న్ సైట్స్ ఇండియాలోకి గేట్ ఆఫ్ ఇండియా సాక్షిగా ఇన్ని లక్షల పోర్న్ సైట్స్ ఆడవాళ్ళని అత్యాచారం చేయమని ఇన్వైట్ చేస్తున్నట్టయితే పాలకులు కూడా ప్రేరేపించిన వాళ్ళే. దేర్ ఆల్సో పర్పెట్యుయేటర్స్. అసలు చాలా సందర్భాల్లో పాలకులే పర్పెట్యుయేటర్స్. వాళ్ళని వదిలేసి ఆడవాళ్ళ మీద తుపాకీ ఎక్కువ పెట్టడం అన్యాయం. అంటే శివాజీ వ్యాఖ్యలు పక్కన పెడితే చాలా సినిమాలలో అశ్లీలంగా చూపిస్తున్నారు మహిళలను, వాళ్ళపైన కాస్త అసభ్యకరమైనటువంటి వేషధారణలు చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వ్యక్తి మారాలా, వ్యవస్థ మారాలంటే మీరు ఏం చెప్తారు మరి? వేసుకునే ఆ బట్టలు వేసుకునే ఆడవాళ్ళతో మాత్రమే కాదు,
దాని చుట్టూ ఉన్న వ్యాపార సంస్కృతిని మాట్లాడాలి, అశ్లీల సంస్కృతిని మాట్లాడాలి, దాని చుట్టూ అసభ్యంగా ఆడవాళ్ళని చూపిస్తున్న దర్శకుల గురించి మాట్లాడాలి, నిర్మాతల గురించి మాట్లాడాలి, అందులో యాక్ట్ చేస్తున్న ఆడవాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా మాట్లాడాలి. కేవలం ఆడవాళ్ళనే బాధ్యులు చేయడం కాకుండా ఖచ్చితంగా ఈ సంస్కృతి విష సంస్కృతి, ఈ బట్టలైనా కావచ్చు, ఈ సినిమాలైనా కావచ్చు, ఈ రియాలిటీ షోస్ అయినా కావచ్చు, అన్నిట్లలో వల్గారిటీ ఉంది. వల్గారిటీని మేము ప్రోత్సహించాం. ఇదంతా విష సంస్కృతి, వ్యాపార సంస్కృతి, సామ్రాజ్యవాద మార్కెట్ సంస్కృతి. ఈ మార్కెట్ సంస్కృతిలో మన పిల్లలు బందీ అవుతున్నారు. ఈ మార్కెట్ సంస్కృతిలో మన పిల్లలు నా ఘాట్కా నా గర్క అంటే ఇటు సమాజానికి ఇటు కుటుంబానికి పనికిరాని ఒక చెత్త తరం తయారవుతున్నారు. ఆ విష సంస్కృతిలో కొట్టుకుని పోవద్దని మేము అందరికీ చెప్తాం. అయితే అదే సమయంలో శివాజీ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు కేవలం ఆడవాళ్ళని ఒకడేమో ముద్దు పెట్టుకోవాల్సి అనిపిస్తుంది. ఈ ముసలోళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కొక్కరికి వాళ్ళకంటే క్రష్లు ఉంటాయట, ఒక్కొక్కళ్ళని చూస్తే క్రష్ అట, ఆమెతో నటించలేదు, క్రష్ ఉంది. ఇవన్నీ ఇంత బాహటంగా వీళ్ళు ప్రదర్శిస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత పురుషాధిపత్యత, ఎంత అహంకారం. కాబట్టి థింకింగ్ని మనం వ్యతిరేకించాలి. వీళ్ళు ఈ కల్చర్లో ఎవరైనా భాగమే, ఆ కల్చర్లోకి మనం వెళ్ళకూడదు అనేది చెప్పండి, తప్పులేదు. కానీ మీరే ఈ పిచ్చి పాటలు చేస్తారు, మీరే పిచ్చి గంతులు వేస్తారు, మీరే ఈ చెత్త వల్గర్ డాన్సులు చేస్తారు. ఆ వల్గర్ డాన్సులు చేసేది మీరే, మాట్లాడేది మీరే, అన్ని చేసి మళ్ళీ ఆడవాళ్ళు అని వాళ్ళకి నీతులు చెప్పడం, శుద్ధులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఈ కల్చర్లో సినిమా ఉండొచ్చు, వ్యాపార మార్కెట్ ఉండొచ్చు. సినిమానే కాదు, వీళ్ళ బయట కూడా బట్టలు వేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? సినిమాల్లోకి వస్తాయి, సినిమాలు చూసి బయట వాళ్ళు వేస్తారు, మార్కెట్లోకి వస్తాయి, మార్కెట్లోకి వచ్చి సినిమాల్లో చూపిస్తారు. ఇదంతా కూడా ఒక వల్గరైజేషన్. స్త్రీల డిగ్నిటీ కానీ లేదా స్త్రీల జీవితాలకు కానీ ఒక భద్రత కానీ లేదా ఒక గౌరవం కానీ ఆ దృక్పథమే లేని చోట ప్రతిదీ కూడా అంగాంగ ప్రదర్శనలు. మొన్న వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, మిస్ వరల్డ్ పోటీల్ని మేమే వ్యతిరేకించి అక్కడ దెబ్బలు కూడా తిన్నాం. మరి వీళ్ళెవరు ఎందుకు మనకు అక్కర్లేదు మిస్ వరల్డ్, ఆ అంగాంగ ప్రదర్శనలు అక్కర్లేదు అని ఎందుకు మాట్లాడలేదు ఎవరు? ఎందుకు? మేము మాత్రమే, మా సంఘాలు మాత్రమే వెళ్ళి ఫైట్ చేసాయి. కాబట్టి స్త్రీలని ఒక కామోడిఫికేషన్ చేస్తూ, అంటే స్త్రీలను ఒక వినియోగదారి వస్తువులుగా వినిమయ సంస్కృతిలో భాగంగా చూపించేటువంటి వాళ్ళే ఈ నీతులు చెప్పడం చాలా అజ్ఞానం, అసభ్యత, మరోటి ఇంకేదన్నా చెప్పచ్చు. కాబట్టి స్త్రీల డిగ్నిటీ గురించి ఆలోచించే వాళ్ళు అన్నీ మాట్లాడాలి. మిస్ వరల్డ్ లాంటి పోటీలు మనకు అవసరం లేదని మాట్లాడాలి, ఈ విషయ సంస్కృతి మనకు అక్కర్లేదని మాట్లాడాలి, ఈ పబ్బులు మనకు అక్కర్లేదని మాట్లాడాలి. ఒక్కడికి దమ్ముండదు పబ్బులు వద్దని చెప్పడానికి, ఒక్కడికి దమ్ముండదు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మిస్ వరల్డ్ పోటీల్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి. ఎవరి మీద పడతారండి? ఎవరి మీద మీ సాంప్రదాయ బూజు పట్టిన భావజాలం రుద్దుతారు? మీకు నిజంగా ఉంటే అనేక సందర్భాల్లో మాట్లాడాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి ఎవ్వరూ కూడా వ్యతిరేకించాల, బాంబేలో జరిగినా వ్యతిరేకించాల. ఆర్ఎస్ఎస్ కేంద్రం మహారాష్ట్ర, నాగ్పూర్, అక్కడే 2 సార్లు జరిగాయి, గత 2 సంవత్సరాలు జరిగాయి. ఎవరు వ్యతిరేకించారు? ఒక్కళ్ళు కూడా పోయి ప్రొటెస్ట్ చేయాల. ఇదంతా మతము, సంస్కృతి అని ఆడవాళ్ళ మీద నోర్లు బారేసుకోవడం తప్ప నిజంగా వీళ్ళకి సంస్కృతి పట్ల కూడా వాల్యూ లేదు అనేది స్పష్టంగా చెప్పగలం. అంటే మీలాంటి వాళ్ళు 50 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు, ఆయన ఇప్పటికి కూడా మహిళల పట్ల సమానత్వం ఎందుకు రావట్లేదు? ఎక్కడ లోపం వస్తున్నారు? మీరు ఏం చెప్తారు? మీలాగా చాలా మంది కూడా దశాబ్దాలకు పోరాటం చేస్తున్నారు సమానత్వం కోసం, మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా పరిస్థితి వాళ్ళపైన పోరాటం చేయడం. ఎందుకు ఇంకా మార్పు రావట్లేదు? ప్రజల్లో, జనాల్లో చైతన్యం రావట్లేదు? ఎక్కడ సమస్య, లోపం ఎక్కడ వస్తుంది? మన బుర్రలో ఉన్న బూజే. సమాజంలో పితృస్వామిక భావజాలం ఉంది, మన బుర్రలో ఉంది పురుషాధిపత్య భావజాలం. ఎన్ని ఆధునిక పోకడలు పోతున్నా స్త్రీలు అన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ తమ ప్రతిభను చాటుతున్నా, ఐటీ రంగంలోకి పోయారు, అంతరిక్షంలోకి పోయారు, విమానాలు నడుపుతున్నారు. అంటే మగవాళ్ళతో ధీటుగా అన్ని పనులు చేస్తున్నా వాళ్ళని ఒక సెక్స్ ఆబ్జెక్ట్స్గానే చూస్తున్నారు. అంటే ఆడవాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయంలో మార్పు రాలేదు. స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. స్త్రీ అనగానే సెక్స్ ఆబ్జెక్ట్, స్త్రీ అనగానే లైంగిక ఆలోచనలని కలిగించే మనిషి ఆమె. అంటే ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే లైంగిక వస్తువు, వాళ్ళ భాషలో చెప్పాలంటే సేలబుల్ ప్రోడక్ట్, వాళ్ళ భాషలో చెప్పాలంటే కామోడిటీ. అంటే స్త్రీని మనిషిగా చూడరు. 130 ఏళ్ల క్రితం చలం ఘోషించాడు, స్త్రీ కూడా మనిషే, ఆమెకి ఆలోచన ఉంటుందని గుర్తించండి.
ఆమెకి శరీరం ఉంది, వ్యాయామం ఇవ్వాలని గుర్తించండి. ఆమెకి మనసు ఉంది, అనుభూతిని ఇవ్వాలనేది గుర్తించండి. కానీ ఈ రోజు కూడా కనీసం ఆ కోడ్స్ కూడా ఎవరికి అర్థం కావు. కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని ఇన్ ప్రిన్సిపల్ రాజ్యాంగం అంగీకరించింది అంతే. ఆ రాజ్యాంగంలో పొందుపరుచుకున్న కుల, మత, జాతి, లింగ వివక్షల్ని వ్యతిరేకించడం అనేది సమాజం పూర్తిగా ప్రాక్టీస్ చేయట్లా. దాన్ని పూర్తిగా అమల్లోకి రాలేదు. అంటే అది కులమే కావచ్చు, మతమే కావచ్చు, జాతి కావచ్చు, జెండర్ కావచ్చు. ఈ అంశాల పట్ల పూర్తి అసమానత తొలగలేదు. కొద్ది మార్పు వచ్చింది కానీ ఇంకా రావాల్సినటువంటి మార్పు రాలేదు. దానికి కారణం బూజు పట్టిన భావజాలం. ఈ అసమానతలతో వివక్షతో కూడుకున్న భావజాలం పాలకులు వాటినే పెంచి పోషిస్తున్నారు. మన చుట్టూ ఉండే సాంస్కృతిక రంగాలు, సాహిత్య రంగాలు కూడా వాటినే ప్రోత్సహిస్తున్నాయి. ఎక్కడో అక్కడ ఈ ప్రోగ్రెసివ్ మూమెంట్స్ వలన కొన్ని అభ్యుదయ సాహిత్యాలు, విప్లవ సాహిత్యాలు వస్తున్నాయి కానీ అది పూర్తిగా అందరిలోకి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పటికి కూడా తిరోగమన సంస్కృతి రాజ్యం వెళ్తుంది. ఇప్పటికీ చూడండి, ముందుకు వెళ్తుంటే వెనకబట్టి గుంజుతున్నారు. ఎన్ని తాళ్ళేసి గుంజుతున్నారు. ఇగో నువ్వు ఆడదానివి గట్టిగా మాట్లాడొద్దు, నువ్వు ఆడదానివి ఈ బట్టలే వేసుకో, నువ్వు బయటకు రావద్దు, నువ్వు ఇట్లా ఇన్ని రకాలుగా. అంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే తప్ప బతకలేని స్థితిలో ఆడవాళ్ళు ఉంటే, భర్తలు తాగుబోతులు ఉండి కుటుంబాలు పట్టించుకోకపోతే ఆడవాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసైనా కొన్ని జాబులకు వెళ్తారు. కాల్ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు మాల్స్లో పనిచేస్తున్నారు, సూపర్ బజార్లు, మాల్స్లో అమ్మాయిలు మేము ప్యాంటు చొక్కాలు వేసుకోము అంటే ఉద్యోగం ఉంటుంది. చిన్న ఉద్యోగి అమ్మాయి, నెలకు 10,000 ఇస్తాడు, వాడు 12,000 ఇస్తాడు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. నేను చీరే కట్టుకుంటే నేను భారతీయ ఎవరండి వీళ్ళందరూ? మోడర్నా? ఈ సెక్యూరిటీ గార్డులలో పనిచేసే ఆడవాళ్ళు, మాల్స్లో పనిచేసే ఆడవాళ్ళు, వీళ్ళెవరు ఆధునిక స్త్రీలు అని అనుకోవడానికి లేదు. అంటే వీళ్ళ భాషలో చెప్పాలంటే మేము అనట్లా. కానీ వాళ్ళు ఇంటికి వెళ్తే డ్యూటీ అయిపోయినాక మామూలుగానే పోతారు పాపం. ఆ పంజాబ్ డ్రెస్లో చీరలు వేసుకుని మామూలు బస్సులలో ఉంటారు. కానీ వాళ్ళు కూడా ప్యాంటు చొక్కాలు వేసుకుంటుండ్రు. నువ్వు ప్యాంటు చొక్కా వేసుకున్నావు, అది మన సంస్కృతి కాదంటే అది బతుకుతారు అక్కడ. కాబట్టి ఆడవాళ్ళ స్థితిని అర్థం చేసుకోవాలా, వాళ్ళ కంఫర్ట్ని అర్థం చేసుకోవాలా, వాళ్ళ లైవ్లీహుడ్ని అర్థం చేసుకోవాలా, వాళ్ళ మనుగడని మనం అర్థం చేసుకోవాలా. ఆ స్థితి ఈ సమాజానికి రాలేదు. తప్పక ఆమె ఉద్యోగం కోసం చేసుకున్న దాన్ని యాక్సెప్ట్ చేసినట్టున్నా ఆమె పట్ల ఉన్న భావజాలం మారలేదు. కాబట్టి సమానత్వం అనేది సుదూరంగానే ఉంది. అంటే మేడం, ఆడదానికి ఆడదే శత్రు అంటూ మామూలుగా చెప్తా ఉంటారు బయట. సో ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా మంది మహిళలు సమర్థిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీలాంటి పోరాటం చేసే వాళ్ళకు ఇలాంటి మహిళలు మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా? అది ఈ సమాజం కల్పించినటువంటి ఒక కాన్సెప్ట్. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కాదు, మగవాళ్ళకి మగవాళ్ళే శత్రువులు. వల్ల చాలా చోట్ల మనం చూస్తాం, కళ్ళు దుకాణాల కాడ, సార దుకాణాల కాడ, లేదా బయట వ్యాపారం రౌడీజం చేసే కాడ నుంచి ఐటీ సెక్టార్లో పనిచేసే వరకు మగవాళ్ళు కూడా పోటీలు పడి తన్నుకొని చంపుకుని సుపారీ గ్యాంగుల్ని పెట్టి చంపించినవి కూడా చూస్తున్నాం. ఊరికే ఆడవాళ్ళ మీద ఆడిపోసుకోవడం తప్ప ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనడానికి ఆధారాలు లేవు. కాకపోతే ఒక ఇంట్లో ఇద్దరు తోడుకోడళ్ళు ఉంటే వాళ్ళ మధ్య ఇష్యూస్ ఉండొచ్చు, ఎందుకంటే వేరే వేరే ఇళ్ళ నుంచి వస్తారు. ఆ ఇంట్లో కొన్ని ప్రయారిటీస్ ఒకళ్ళకే ఉన్నప్పుడు ఇంకొకళ్ళ కోపం వస్తుంది, లేదా ఎవరికైనా అహంకారం ఉంటుంది. సో ఈ అహంకారం ఉన్న ఆడవాళ్ళైనా సరే, అహంకారం ఉన్న ఆడవాళ్ళు లేదా తప్పుడు ఆలోచనలు ఉన్న ఆడవాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అది ఆడవాళ్ళకి మాత్రమే పరిమితం అనుకోవడానికి లేదు. మగవాళ్ళకి జలసీలు ఉంటాయి, మగవాళ్ళకి కోపాలు ఉంటాయి, అహంకారాలు ఉంటాయి. ఎవరైనా ప్రదర్శిస్తారు. ఎవరు ప్రదర్శించినా తప్పు అనేది మనం మాట్లాడాలి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు అనడానికి సరైన ఆధారం లేదు. అట్లాంటి శత్రుత్వాలు చాలా చోట్ల ఇప్పుడు భర్తలు తాగి ఇళ్ళు పట్టించుకోకుండా ఉంటే మన దేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 86% ఆడవాళ్ళు పనిచేస్తూ కుటుంబాలు గడుస్తున్నాయి. అంటే ఆ కుటుంబాల్లో అంతా ఆడవాళ్ళకి మగవాళ్ళ శత్రువుల? ఆ మగవాళ్ళందరూ ఆడవాళ్ళని, వాళ్ళ పిల్లల్ని శత్రుపూరితంగా కక్షగా నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకోవచ్చా? ఎందుకు అనుకోవట్లేదు మనం? ఇక్కడ అనుకున్న వాళ్ళం అంత ఈజీగా. కాబట్టి మెజారిటీ కుటుంబాల్లోకి వెళ్ళి స్టడీ చేస్తే వాళ్ళు మస్తి మజా, తాగుడు, తిరుగుడు, పట్టించుకోకపోవడం. పట్టించుకునేవాడు పట్టించుకుంటాడు, బిడ్డ పెళ్ళికో చెల్లె పెళ్ళికో అప్పులు చేసి కష్టాలు పడి అప్పులు తీర్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మళ్ళీ అగైన్ అక్కడ కూడా సాంప్రదాయాలు. కాబట్టి ఆడవాళ్ళకి ప్రివిలేజెస్ ఏం అక్కర్లా, అప్పులు చేసి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం కాదు. వాళ్ళని ఆత్మస్థైర్యంతో పెంచాలి, ఆత్మగౌరవంతో పెంచాలి. వాళ్ళ బతుకు వాళ్ళ బతకనివ్వాలి, వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలాగా
ప్రోత్సహించాలి. అంతేకాని వాళ్ళ చుట్టూ ఈ ఈ రకమైన విష సంస్కృతి లేదా అశ్లీల సంస్కృతి లేదా ఒక అసమాన భావజాలం, ఒక చులకన భావజాలం, ఒక పురుషాధిపత్య భావజాలాన్ని ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం. సినీ ప్రముఖులకు మీరు లాస్ట్కి చివరికి ఏం చెప్తారు? ఎందుకంటే మామూలు పబ్లిక్ ఇలాంటి విషయాలు మాట్లాడేది వేరే మేడం. ఎందుకంటే సినీ ప్రముఖులు మాట్లాడితే రీచ్ ఎక్కువ వరకు వెళ్తుంది. సో సినీ ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు దాని గురించి మీరు ఏం చెప్తారు? సినీ ప్రముఖులకు ముఖ్యంగా మీరు ఏం చెప్తారు ఇలాంటి విషయాల పట్ల? ఎందుకంటే ఎక్కువ సార్లు వాళ్ళే ఇలాంటి ప్రసంగాలు చేయడం జరిగింది, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినీ ప్రముఖులకు మీరు ఏం చెప్తారు ఫైనల్? సినీ ప్రముఖులైనా రాజకీయ ప్రముఖులైనా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, రాజ్యాంగం పట్ల గౌరవంతో ఉండాలి. మన రాజ్యాంగం సమాన హక్కులు ప్రతి పౌరులకు ఇచ్చింది. ఆడవాళ్ళు కాబట్టి తక్కువ అని ఎక్కడ రాజ్యాంగం చెప్పలేదు. ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయండి. అట్లాగే పలానా కులం కాబట్టి తక్కువ అని చెప్పి రాజ్యాంగం చెప్పాల. కాబట్టి కుల మత జాతి లింగ వివక్షని రద్దు చేసిన రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు కూడా గౌరవించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ కూడా ఎత్తిపట్టాలి. దాంట్లో సినిమా రంగంలో ఉన్న ప్రముఖులు మరింత బాధ్యత ఉంటుంది. ఒక మంచు మనోజ్ ఖండించాడు ఈ విషయాన్ని, ఇంకెవరు ఖండించలా. మొత్తం ఇండస్ట్రీ ఖండించాలి. ఎందుకు ఖండించారు? ఒక రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు. సరే, ఆయన కూడా కొన్ని సందర్భాల్లో అటువంటి వ్యాఖ్యలు చేసినోడే. సరే, అతను కొన్నిసార్లు కాన్సెప్షువల్గా అంటే ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అట్లా మాట్లాడాడు. కానీ ఆడవాళ్ళు అంటే వాళ్ళ పట్ల ఈ టెంప్టేషన్ ఉంటుంది అనే టైప్లో మాట్లాడతాడు. అంటే ఎవరైనా ఆమెను ఒక నిన్నటి వరకు సాంప్రదాయ సంస్కృతి భోగ వస్తువుగా విలాస వస్తువుగా చూస్తే ఈరోజు మార్కెట్లో అమ్మకపు వస్తువుగా చూస్తున్నారు. కానీ ఇద్దరు కూడా స్త్రీల పట్ల గౌరవంగా, అంటే ఆ భావజాలం ఉన్నవాళ్ళు ఈ భావజాలం ఉన్నవాళ్ళు కూడా స్త్రీలని ఒక మనిషిగా ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆమె ఆత్మస్థైర్యాన్ని గుర్తించే స్థితిలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళైనా పొలిటికల్ అంటే ఎవరైతే ప్రభావం చూపిస్తారో వాళ్ళు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. సమాజంలో ఉన్న అనేక సంబంధాల పట్ల వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. మాట్లాడితే ఎవరు పోయి నువ్వు ఎందుకు మాట్లాడావు అని అన్నారు. వాళ్ళు చూస్తున్నావు, సినిమా రంగం నుంచి వచ్చి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడు, చాలా విషయాలు మాట్లాడు. ఆయన సినిమాల్లో హీరోలు ఏవో కొమరం జీవితాన్ని తీసుకుని కొమరం పుల్లి ఇంకేదో చేస్తారు. అసలు హీరో ఎడ్మా ఇవాళ మన కాలంలో మన జీవితంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్న హీరోలాగా ఆయన ఏం సంపాదించుకోరా, తన జాతి కోసం తన అడవి కోసం జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీల కోసం ప్రాణాలు అర్పించాడు. ఒక్క మాట కూడా ఇడ్మా హీరో అనడు, చేగువేరా హీరో అంటాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడతాడు, భారతీయ సంస్కృతి అంటాడు, కాషాయం అంటాడు, నా మతం జోలికి వస్తే ఖబర్దార్ అంటాడు. మరి ఎందుకు హిడ్మా జోలికి వెళ్ళారు? మీ ప్రభుత్వం చంపింది. హిడ్మా ఒక హీరో, ఆయన చంపడం అన్యాయం అని ఒక హీరో ఎందుకు మాట్లాడలేకపోయాడు? వీళ్ళు హీరోలా జీరోలా? వీళ్ళు హీరోలా సమాజం పట్ల బాధ్యత లేని వాళ్ళ? ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అవసరం. అదే గద్దర్ ఇష్టం ఉండొచ్చు, చేగువేరా ఇష్టం ఉండొచ్చు, అన్నీ ఉంటే ఇవాళ హిడ్మాన్ చంపరు. అవన్నీ ఉంటే హిడ్మాన్ చంపడం పట్ల కనీసం విచారమైన వ్యక్తం చేస్తారు. నువ్వు నీ పాలనలో ఒక హీరో చనిపోతే ఒక నిజమైన హీరో నువ్వు మాట్లాడలేకపోయావంటే నువ్వెట్లా హీరో అవుతావు? కాబట్టి ఎవరు హీరోలు ఎవరు కాదో ప్రజలు ఆలోచించాలా. ప్రజల ఆదరణ ఉన్నంత వరకే వీళ్ళు హీరోలు. ప్రజలు చైతన్యంతో ఆలోచించిన రోజు వాళ్ళు హీరోలు కారు, వాళ్ళని ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రశ్నించడమే ఇక్కడ చాలా ముఖ్యం. ప్రశ్నించే గొంతుల్ని చంపేస్తున్నారు, ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కుతున్నారు, ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా చూసి చూడనట్లుండే వీళ్ళని హీరోలుగా ఇంకా ఆదరిస్తున్నారు లేదా వాళ్ళని ఆకాశానికి ఎత్తిపడుతున్నారు అంటే ప్రజల్లో చైతన్యం లేదు. ఆ ప్రజల్లో చైతన్యం రావడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే మతం పేరుతోటో కాషాయం పేరుతోటో ఇంకేదో పేరుతో వాళ్ళ బుర్రలో ఉన్న భోజనం ఇంకా భద్రంగా నింపేసి ఇంకా దాన్ని బయటకు రాకుండా చేసి వాళ్ళని చైతన్యవంతులు కాకుండా డ్రగ్స్ ఇవ్వడము, మద్యం అలవాటు చేయడము. ఎవడన్నా మద్యం మీద మాట్లాడతాడా? ఇంత 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 ఈ అన్ని పార్టీలలో ఈ అన్ని వేడుకల్లో మందు కూడా ఉంటుంది. మరి మద్యం వల్ల మద్యం ఇంత హానికరం అని ఎవడైనా మాట్లాడతాడా? డ్రగ్స్ హానికరం అని ఎవరైనా మాట్లాడతారా? సో సమాజానికి చెత్త మత్తు సంస్కృతులు చాలా ఉన్నాయి. వాటి వల్లే చైతన్యంతో ఆలోచించలేకపోతున్నారు యూత్.
కానీ దాని మీద మాట్లాడకుండా ఆడవాళ్ళని వేరు చేసి కేవలం ఆడవాళ్ళ బట్టల వలన వచ్చే చెత్తమత్తు సంస్కృతి కన్నా చాలా ఎక్కువ రెట్లు డ్రగ్స్ వలన, మద్యం వలన, ఈ విష సంస్కృతి వలన అంటే సినిమా కలుగుతుంది. సినిమా పడక ముందు టైటిల్ ముందు పెడతారు. టైటిల్ అయినా సరే, ఏదైనా సరే, ఏం ఆడవాళ్ళకి హాని కలిగించవు, జంతువులకి అతివేగం ప్రమాదకరం అంటారు, జంతువులకు హాని కలిగించలేదంటారు. ఆడవాళ్ళకు కూడా హాని కలిగించలేదని ఎందుకు స్టాచ్యుటరీ వార్నింగ్ పెట్టాలిగా? అంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు పెట్టడానికి, హాని కలిగిస్తున్నారు. అది కూడా ఆలోచించాలి. సమానత్వం ఉంది కావచ్చు అనుకోవచ్చు. వాళ్ళు ఎట్లా? అనుకుంటున్నారేమో. సమానత్వం ఉందనుకుంటే ఇప్పుడు జంతువులను హింసించలేదు, అతివేగం ప్రమాదకరం, మద్యం హానికరం అన్నప్పుడు ఆడవాళ్ళ మీద దాడులు కూడా ప్రమాదకరం, హానికరం, సమాజానికి నష్టం అని స్టాచ్యుటరీ ఇవ్వాలి కదా, ఆ హెచ్చరిక ఇవ్వాలి కదా. ఇప్పుడు రోజు జరుగుతున్నాయి కదా పసిపిల్లల మీద, ముసలోళ్ళ మీద అత్యాచారాలు ఎందుకు జరగట్లా? జరుగుతున్నాయి కదా. మీరు ఆ దృశ్యాలు పెట్టినప్పుడు వేయాలి కదా. ఒక డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, ఒక తండ్రి తల్లిని కొట్టినా, ఇంకో పాత్రను కొట్టినా మీరు వేయండి. మనిషికి హింసించే హక్కు లేదు. డిజేబుల్డ్ మీద అట్రాసిటీ జరిగిన, కులం పేరుతో, జాతి పేరుతో అవమానించిన, అంగవైకల్యాన్ని అవమానించినా కూడా ఖచ్చితంగా అవన్నీ రాజ్యాంగ విరుద్ధమే అని స్పృహ సినిమా వాళ్ళకు కూడా ఉండాలి. థ్యాంక్ యూ.